దరిసి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి. వివరాల్లోకి వెళ్తే దరిసిపట్నంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని ముందుగా పులిపాడు శివాలయం గుడిలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తరువాత అర్ధనారీశ్వరుడి దగ్గర కార్తీక మాస దీపాలు వెలిగించడం జరిగింది. తదనంతరం కార్యక్రమ సభలో ఆర్యవైశ్య సభ్యులు అందరూ ఒక త్రాటిపైకి రావాలి అని ప్రసంగించడం జరిగింది. అనంతరం ఆర్యవైశ్య నూతన అధ్యక్షుడిగా భూమా సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఇరుమురి రాము, కోశాధికారి కొత్తమాసు సాయి కుమార్ ని నూతన కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి మండల ఆర్యవైశ్యులు భారీగా పాల్గొని సిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతిని శాల్వా పూలదండలతో ఘనంగా సత్కరించారు.